ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో రావడానికి ఈ చాలా వాగ్దానాలు చేస్తుంది ప్రభుత్వం. ఏదైనా ముందు అధికారం చేజించుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చనే ఆ ఉద్దేశంతోని ప్రజలకు ఉచిత వాగ్దానాలు అంటే ఇటువంటి కొన్ని వాగ్దానాలు ఇచ్చి మభ్య కాదు కానీ అధికారం రావడానికి ఒక ఎత్తుగడ చేసి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయాలంటే వీలు పడదు. కొన్ని కొన్ని చేయగలుగుతుంది ప్రభుత్వం, కొన్ని చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఉచితాలకు పబ్లిక్ని అలవాటు చేసి సోమరిపోతులా తయారు చేస్తున్నారు. ఎవడు పని చేస్తలేరు ఊళ్ళల్లో. ఈ లిక్కర్కు ఇంత రేట్లు పెంచి దందాలు చేసి అవన్నీ వాటికి ఉన్న డిమాండు దేనికే లేదు. రైతులకు ఇవన్నీ ఉచితాలు బంద్ చేసేసి రైతు బంధు ఒకటి ఇచ్చేసి ఇప్పుడు కొన్ని అన్నీ మాఫీ చేయకూడదు. ఎందుకంటే ఒకరికి మాఫీ చేస్తే ఇంకొకరికి బడ్డను పడకూడదు. ఏం చేయాలి? నీకు ఇచ్చేది రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. రైతులకు మద్దతు ధర ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయాలి. వ్యవసాయానికి ఏమేమి చేయాలి, ఏ విధమైన ప్రోత్సాహకాలు అంటే వ్యవసాయం చేయడానికి పంటలో ఆఫీసర్స్ ద్వారా పంట మార్పిడి కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది గుడ్డిగా ప్యాడ్ చేస్తున్నారు అంతే. ఇతర పంట తెలంగాణలో మన నిజామాబాద్లో ఎక్కడైనా కనబడుతుందా? వేరే పంటలు కనబడట్లేదు. ఎందుకంటే ఒకటే అలవాటు పడిపోయారు జనాలు. వరి తప్పితే ఇంకేం చేయొద్దు, వరి చేసేసి పండుకొని హాయిగా ఉండాలని ఉంది. కానీ మిగతా పంటలు కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఆఫీసర్స్ కూడా ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ పబ్లిక్ని మోటివేషన్ చేయట్లేదు. చేయాలి. పబ్లిక్ని మోటివేషన్ చేసి మట్టి నమూనాలను సేకరించి వ్యవసాయాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. అట్లాగనే విలేజ్లలో ఉంటారు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం సమంజసమే. ముసలి వాళ్ళు వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ వాళ్ళకు 4,500 5,000 చేసినా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు తిరగలేరు, పబ్లిక్లో ఏం పని చేసుకోలేరు. కాబట్టి వికలాంగులకు పెంచడం ఉత్తమం. వృద్ధులకు, వితంతు స్త్రీలకు ఇవన్నీ ఒక విధంగా ప్రభుత్వం మంచిదే కార్యక్రమం. కానీ వీళ్ళు కానీ అంటే అమలు చేయలేని పరిస్థితి ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? 50% కూడా కాలేదు. వాస్తవంగా జనాలకు వెళ్తే ఏ ఊళ్ళో చక్కగా కాలేదు రైతు రుణమాఫీ. కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. పక్క రైతు బాధపడతాడు కదా. రుణమాఫీ చేస్తే అందరికీ చేయాలి. ఒక రైతుకు చేసి ఒక రైతు చేయకపోవడం అనేది అన్యాయం. అది అట్లా చేయకుండా అందరి ఆలోచించి రుణమాఫీ అనేది ప్రతి ఒక్క రైతుకు చేస్తే బాగుండేది. రైతులకు 15,000 ఇస్తామన్నారు రైతు బంధు. సాధ్యంగానే అవి అట్లాంటివి చేయకూడదు. 10,000 వరకు ఇచ్చారు రైతుకు సరిపోతుంది. అంతవరకు ఇచ్చినా అది రెగ్యులర్గా ఇస్తే సంతోషం. రైతు ఎప్పుడు నాకు రైతు బంధు రుణమాఫీ కావాలని ఏ రైతు కోరుకోడు. నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి రైతుకు సరైన మద్దతు ధర ఇస్తే ఆ మద్దతు ధరతోనే రైతు భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాడు. అటువంటి ఇంకా చాలా ఉచిత పథకాలు అన్నీ పెట్టారు. ఫ్రీకి అలవాటు చేయడము నా దృష్టిలో పబ్లిక్ని ఉచితాలకు అలవాటు చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. అసలు అది ఆ మహిళలకు ఇస్తున్నాం, మేము మహిళలకు ఇస్తున్నాం కానీ ఎంతవరకు సక్సెస్ ఉంది? అది చాలా మటుకు దుర్వినియోగం అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. అది ఎవరికి ఇవ్వాలి? పల్లె వెలుగులో వెళ్ళే బస్సులో ప్రయాణం చేసే పల్లె వెలుగులో వెళ్తే వాళ్ళు ఏంటంటే ఊళ్ళలో కూలీనాలు చేసుకునే వాళ్ళు, రైతులు, బీదవాళ్ళు, వాళ్ళు పల్లె వెలుగు అటువంటి దానికి ఆ మాఫీ వర్తించాలి. కానీ ఎక్స్ప్రెస్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి బట్టలు కొనుక్కొని కొన్ని దుర్వినియోగం అవుతుంది. అటువంటి వాటిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఒక విధంగా మన సీఎం గారు మొన్న ఆ మధ్య మాట్లాడాడు. ఒకటి నన్ను దొంగలా చూస్తున్నాడు, బ్యాంకు అప్పు పోతే అప్పు పుడతలేదు, ఇంకా నాయకులు పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇటువంటి ఒక సీఎంగా ఉన్న హోదాలో తగదు, మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా వచ్చి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా చేస్తాం, ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకో సంవత్సరం చేస్తామని చెప్పాలి. కానీ ఒక దిగజారుడుతో టైప్గా మాట్లాడి అటువంటి ఉద్దేశం ప్రజల్లోకి అది నెగటివ్ వేగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఉద్యోగులు వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఆలోచన అందరికీ చేయి సమన్యాయం. నేను ఒక వర్గానికే చేస్తాను, కొంతమందికే చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. మీకు ప్రజలు అందరూ సమానమే, అన్ని వర్గాలు సమానమే. అందరికీ న్యాయం చేసి ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసిన నాడే నీ ప్రభుత్వం నిలబడుతుంది, నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావని నేను ఆశిస్తున్నాను. ఇంద్రమిన్ల గురించి ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంద్రమిన్లు చాలామంది ఏ ప్లేస్ ఉన్నా కూడా కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా లిమిటెడ్గానే చూపిస్తున్నారు కదా. ఎంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏంటి, ఒక స్టేజ్కి రాగానే ఒక అమౌంట్, ఒక స్టేజ్ రాగానే ఇట్లా అమౌంట్ అన్నది అది కరెక్టే. కొందరు కట్టలేక రుణం పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఇచ్చే అమౌంట్ 5 లక్షలు చాలా తక్కువ. 5 లక్షలకి ఇప్పుడు ఇల్లు ఎక్కడైతే 50 లక్షలు పెట్టినా ఇల్లు అయితే లేదు. ఇల్లు కట్టుకుంటాడు 2 బెడ్రూమ్లకు అయితే కంపల్సరీ కట్టుకోవాలి. మరి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోకుంటే కష్టం కదా. అటువంటి దాని ప్రోత్సాహకాన్ని పెంచాలి. అయితే ఇల్లు ఫౌండేషన్ లెవెల్
ఒక అమౌంట్ ఇవ్వాలి, స్లాబ్ అయిన తర్వాత ఒక అమౌంట్, పూర్తి అయిన తర్వాత మిగతా అమౌంట్ 15 లక్షల వరకు ఇస్తే సంతోషం, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కట్టుకుంటా అన్నోళ్ళకు అందరికీ కూడా రావట్లేదు కదా, ఇది ఎలిజిబిలిటీ ఉండాలి, దీనికి దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి, వాళ్ళకి చాలా ఇవి లిటికేషన్ పెట్టారు, ఇవి అన్నీ ఎట్లా చూడాలి? ఇల్లు గవర్నమెంట్ ఇస్తే ఏంటంటే మొత్తానికి ఇల్లు లేనోడికే ఇవ్వాలి. ఎవరన్నా గుడిసెల్లో ఉండే వాళ్ళకి కానీ, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఇల్లు ఉంటాయి, పెద్ద కుటుంబం పెరుగుతుంది, వాళ్ళకు అటువంటి అవసరాలు వస్తాయి, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. నలుగురు అన్నదమ్ములు ఉంటారు, ఒకే ఇంట్లో ఇమ్మడలేకపోతే సరిపోదు, కాబట్టి అట్లాంటివి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా స్పెషల్గా ఆయన ఇల్లు మాఫీ చేస్తే, ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది.